ఆలోచనలకు సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన అంశాలని ఈ ఎపిసోడ్లో మాట్లాడదాం. మామూలుగా మనం ఆలోచిస్తున్నాం అంటాం, మంచి ఆలోచనలు అంటాం, చెడ్డ ఆలోచనలు అంటాం. ఒక ఆలోచన నా మైండ్లోకి వచ్చిన తర్వాత అది నిజమైతేనేమో అదేదో దివ్య దృష్టో మరొకటో జరిగిందంటాం. ఇవన్నీ ఉన్నాయి. మీ యొక్క కోణంలోంచి వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బ్రెయిన్ దిస్ థాట్ ప్రాసెస్ ఏమిటి అసలు? అది ఆలోచన మనం చేస్తున్నామా, అది మన ద్వారా బయటకు వస్తుందా అంటే థాట్ టు ద బాడీ, థాట్ త్రూ ద బాడీ, ఓకే, థాట్ విత్ ద బాడీ. సో ఏ యాంగిల్ నుంచి వస్తున్నాయి? లౌకికమైన విషయాలన్నిటికీ కూడా మనం తెలియకుండా, మన ప్రమేయం లేకుండా దాంట్లో ఇవిడిపోతాం. పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవాలి, అది ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది. సో ఈ కంట్రోలింగ్ మనం చెప్పక్కర్లే, ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇవన్నీ. అంటే ఒక పద్ధతిగా లేచామా, బ్రష్ చేసుకున్నామా, ఫ్రెష్ అయ్యామా, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్వాలంటరీ. కానీ అవి ట్రైన్ చేయబడ్డాయి, నేర్చుకోబడ్డాయి. మన ద్వారా వెళ్ళేవి కొన్ని ఉంటాయి, అంటే త్రూ ద మైండ్. అక్కడ సరి చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. సో దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలా వద్దా, ఇలాంటివన్నీ బేరీజు వేసే ఒక బ్యాలెన్స్ సిస్టమ్ ఇట్ విల్ బి ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. రాదర్ మనకి మైండ్ అంటాం, బ్రెయిన్ అంటాం కదండి. దాంట్లో చూస్తే ఒక పార్ట్ దానికి హ్యాండిల్ చేస్తుంది, బేసల్ గ్యాంగ్లియా అంటారు. అంటే ఈ థాట్ ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి, నువ్వు ఈ పనిలో ఉండు అని అసైన్ చేస్తుంది. ఇమాజిన్ మన బాడీ అంతా కూడా ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఆల్ ద సెల్స్ వేర్ లైక్ కూలీలు, అంటే లేబర్ వర్క్. ఆ అసైన్ చేసేది ఏదైతే ఉంటుందో, అధికారపూర్వకంగా ఇది నువ్వు చెయ్యని చెప్పేది ఏదైతే గైడింగ్ సిస్టమ్ ఉంటుందో, దట్ విల్ బి కంట్రోల్ త్రూ ద బ్రెయిన్, ఓకే, నాట్ విత్ ద బ్రెయిన్. ఓకే. సో త్రూ ద బ్రెయిన్ అనేటప్పటికీ దానికి కూడా ఎక్కడి నుంచో సంకేతాలు వస్తున్నాయి. అది సో ఈ థాట్ అనేది ఎక్కడ పుడుతోంది, ఎక్కడ జనరేట్ అవుతోంది అని చూస్తే, మళ్ళీ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా పంచకోశాల్లోనూ ఉంటాయండి ఇవి. ఓకే. దీంట్లో తాత్కాలికంగా మనకు అన్ని గుర్తుండవు. తాత్కాలికంగా నియమంగా చేసే పద్ధతిలో వెళ్ళిపోతున్నప్పుడంతా నో ప్రాబ్లం. బట్ వెన్ బాడీ ఈజ్ లైక్ అన్యూజువల్గా ఉంటున్నప్పుడు, అబ్నార్మల్గా ఉంటున్నప్పుడు, దేనివల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని మనం రీక్వశ్చన్ చేస్తాం. అక్కడ సరి చేసుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి. వాటి సిగ్నల్స్ త్రూ ద బ్రెయిన్ ఏదైతే మనకి ఆ యాక్షన్స్ వచ్చాయో, అది మనం సరిగ్గా వినకపోవడం వల్ల, బాడీ నుంచి సిగ్నలింగ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇట్ విల్ స్టార్ట్. ఓకే. సో అగైన్ యూ హ్యావ్ టు లైక్ రీ బ్యాక్ టు ద రూట్. సో ఇలా చేయకుండా ఉండాల్సిందే. చాలాసార్లు అనుకుంటాం కదా, అయ్యి నేను అప్పుడే అనుకున్నాను ఇలా చేసి ఉండాల్సిందేమో. సో ఈ రీకరెక్షన్స్ అన్నీ కూడా మనం ఫిజికల్ బ్రెయిన్ అనే అనుకుంటామండి. బ్రెయిన్లో కూడా సూక్ష్మ బుద్ధి గలది ఒక ఆధారంగా చూసుకుని ట్రావెల్ చేసి ఒక పాత్ ఉంటుంది. సో దాన్ని మనకి మెడికల్గా చూసుకుంటే వేగస్ నర్వ్ ఇంపల్సెస్ అంటాం. వేగస్ నర్వ్ ఈజ్ లైక్ 10th cranial nerve. సో ఫిజియలాజికల్గా ఎనాటమీ వైజ్గా మనకి క్రేనియల్ నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ విల్ బి దేర్. బాడీకి ఒక్కొక్క సిస్టమ్కి కంట్రోల్ అయ్యేలాగా సిగ్నల్స్, దాన్ని మానిటరింగ్ అనుకోండి, దాని బాధ్యత వహించడం అనుకోండి, ఇవి చేస్తూ ఉంటాయి. లైక్ మనకి సైనస్ ఇవి ఉంటాయి. ఈ కంట్రోలింగ్ సిస్టమ్ త్రూ వేగస్ ఇంపల్సెస్ ఇట్ విల్ స్టార్ట్. స్పైన్ ఫస్ట్ దగ్గర నుంచి, తల నుంచి మొండెం నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర దెర్ ఈస్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ కనెక్షన్ టువర్డ్స్ ద అదర్ డైమెన్షన్ హెమిస్ఫియర్స్ అనుకోవచ్చు. ఈ సిగ్నలింగ్ అన్నది ఉంది అన్నది తెలుస్తున్నప్పుడు, అంటే ఒకటి తెలిసి చేయడం, అనుకోకుండా చేయడం, చేసేసిన తర్వాత ఫీల్ అవ్వడం. ఈ 3 కోణాల్లో చూస్తే ఫస్ట్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు ట్రైన్ ద బ్రెయిన్. గాడిలో పడేలాగా బ్రెయిన్ పెట్టాలి, అంటే ఫోకస్ ఆఫ్ ద ఎనర్జీ. అప్పుడు ఈ థాట్ జనరేషన్ రోజుకి మనం కనీసం ఒక 50,000 ఆలోచనలు చేస్తాం తెలియకుండా. ఓకే. అది మన ప్రమేయం ఉండదు. ఇదంతా చిత్త వృత్తులు అంటాం. మనకి పతంజలి యోగ శాస్త్రంలో ఉంటుందండి దీని గురించి. దేన్ని ఎలా అభ్యసించాలో చూడడం అనేది ఒక సాధన కార్యక్రమంలో శరీరాన్ని పెడుతుంటే మనసు లొంగుతుంది. మనసును స్థిరంగా చేయడం అనేది మన బుద్ధి ప్రకారం ఉంటుంది. దట్ బుద్ధి ఈజ్ కాల్డ్ ద థాట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. త్రూ ద బాడీ ఇట్ విల్ కమ్. ఇప్పుడు మీరు బుద్ధి అన్నాను కదా, ఆ బుద్ధి దగ్గర ఇంటెలెక్చువాలిటీ. సో దాట్ షుడ్ బి ట్రైన్. బుద్ధి, చిత్తము. చిత్తము అంటే మనం పరిగెడుతుంటాం. రియాక్షన్స్ త్రూ అవర్ ఎమోషన్స్. జనరల్ గా మనకి ఈ ఎమోషన్స్ ని మనం వాడుతున్నామా, అవి మనల్ని వాడుతున్నాయా? అంటే మన రియాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి. కానీ 90% మన రియాక్షన్ అవ్వక్కర్లేదండి హ్యూమన్ లైఫ్ కి. దీనివల్ల ఏంటంటే మనం కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మని యాడ్ చేస్తున్నాం మన రియాక్షన్స్ వల్ల. అంటే మన అరిషడ్ వర్గాల వల్ల. దేనికి అంటే ఒకసారి గిల్ట్ అంటాం, ఒకసారి షేమ్ అంటాం, ఒకసారి గ్రడ్జ్ అంటాం. ఇవన్నీ అక్కర్లే.
2 రకాల స్థితులు ఉంటాయి మనసుకి. అబ్జర్వ్ చేస్తూ అబ్జార్బ్ చేయకుండా ఉంటే విల్ బి క్లియర్. ఇది మంచి పదం, అబ్జర్వ్ అండ్ నాట్ అబ్జార్బింగ్. యా, యూ కెన్ అబ్జర్వ్, డోంట్ అబ్జార్బ్. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలగడం. యా, అంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ లాగా. అంటే నిన్నట్టుగా ఉన్న ఒక తీవ్రమైన సమస్య రేపటికి లేదా ఈ రోజుకి వెళ్తూ ఉంటే దాని తీవ్రత తగ్గిపోతుంది. సమస్య నీది కాదు, ఎందుకంటే నువ్వు సమస్యను క్రియేట్ చేయలేదు, లేదా సమస్యలో నువ్వు లేదు, సమస్య నీదని నువ్వు అనుకుంటున్నావు. ఆ నీది నాది అనే భావన ఏదైతే ఉంటుందో అది కొంచెం సైలెంట్ చేయడం అనేది థాట్ కి కంట్రోలింగ్ కెపాసిటీ ఇస్తుంది.